చేస్ మొత్తం సెట్టింగ్స్ ఎలా చేంజెస్ చేసుకోవాలి అని మొత్తం చెప్పాము. సో, ఈరోజు వచ్చేసి సో, ఇక్కడ పోస్ట్ మెథడ్స్ గురించి పోస్ట్‌లో ఏమేమి పోస్ట్‌లు చేస్తాం, పోస్ట్‌లు ఎలా క్రియేట్ చేస్తాం, పోస్ట్ అంటే ఏమేంటి, ఎలాగా డిస్‌ప్లే చేస్తామని మొత్తం మాట్లాడదాం. సో, పోస్ట్‌లు అంటే మనం అనేది ఏంటి బ్లాగ్స్. సో, ప్రీవియస్‌గా అయితే మనకొక బ్లాగ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే ఉంది. ఓకే. సో, పేజెస్‌లో చెక్ చేసుకుంటే బ్లాగ్ అనే పేజ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో, పేజెస్ ఏమీ లేవు. సో, మనం బ్లాగ్ పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. సో, బ్లాగ్ పేజ్ క్రియేట్ చేసాం. దీంట్లో మీకేమైనా స్టైల్స్ కావాలన్నా సరే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా? ఈ ప్లస్ సింబల్ ద్వారా అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ టెక్స్ట్ కావాలి. సో, టెక్స్ట్ ఏమన్నా కావాలి బ్లాగ్‌లో టెక్స్ట్ కావాలి అనుకున్నారంటే ఇన్నర్ సెక్షన్‌లో ఏదైనా కావాలన్నా సరే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ క్రమ్ గాని, ఇమేజ్ గాని ఎవ్రీథింగ్ దీంట్లోనే ఉంటాయి సైడ్ దాంట్లో. ఓకే. ఇవన్నీ దానికి సంబంధించిన విడ్జెట్స్ అన్నమాట. ఏ విడ్జెట్ కావాలి అని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ అయితే మనం బ్లాగ్ పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. మీరు చెక్ చేస్తుంటే పోస్ట్ అని చెప్పేసి ఏమైనా ఉన్నాయా లేదా? పోస్ట్ మెథడ్ పోస్ట్ నేమ్స్‌తో ఏమైనా ఉన్నాయా? మొత్తం టైటిల్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం చెక్ చేసుకొని దాని ప్రకారం మనం అనేది యాడ్ చేసుకుందాం. ఏ స్టైల్స్‌లో కావాలి? పోస్ట్ మెథడ్ ఏ నేమ్స్‌లో ఏ దాంట్లో డిస్‌ప్లే అవ్వాలి? హలో వరల్డ్ అన్న మనకు ఆల్రెడీ పోస్ట్ ఉంది. అది మీకు ఎలా డిస్‌ప్లే అవ్వాలనుకుంటున్నారో ఆ సైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్‌ప్లే అవి సైజ్ మీకు ఈ టైప్‌లో కావాలి. స్మాల్ సైజ్‌లో. సో, అలా పెట్టుకుంటాం. లైక్ లేదు నాకు ఇమేజ్ వద్దు ఓన్లీ టెక్స్ట్ కావాలన్నా సరే ఈ టైప్. అలా వేరియంట్స్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైప్ సెలెక్ట్ చేసి నేను డ్రాగ్ చేశాను. సో, హలో వరల్డ్ అనేది ఆల్రెడీ బ్లాగ్ అనేది హలో వరల్డ్ బ్లాగ్ అయితే ఉంది. ఓకే. ఆ బ్లాగ్ నేమ్ ఆల్రెడీ డిస్‌ప్లే అయింది. ఇక్కడ ఇమేజ్ ఏమి మనం అప్‌లోడ్ చేయలేదు కాబట్టి ఇమేజ్ అప్‌లోడ్ అయింది. జస్ట్ మీరు క్లిక్ చేసుకుంటే సేవ్ ఎడిట్. ఈ పేజ్‌ని మీరు డిస్‌ప్లే చేసి చెక్ చేసుకోండి. న్యూ న్యూ పేజ్ న్యూ పేజ్ క్లిక్ చేస్తాం. వచ్చిన బ్లాగ్స్‌లో హలో వరల్డ్ బ్లాగ్ క్లిక్ చేస్తుంటే దాని లోపల ఉన్న కంటెంట్ బ్లాగ్స్ కంటెంట్ కనిపించింది. సో, ఈ బ్లాగ్స్‌కి సెట్టింగ్స్ కూడా ఉంటాయన్నమాట. బ్లాగ్ సెట్టింగ్స్ ఏమేమి ఉంటాయి మొత్తం అన్ని మీకు చెప్తాను. సో, బ్లాగ్స్‌కి ఏదైతే ఉన్నాయో మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే ఆ బ్లాగ్స్ కామెంట్స్ కూడా మీకు ఇక్కడ ఉంటది. సో, ఇక్కడ కూడా మీకు బ్లాగ్స్ గురించి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. సో, అది ఏదైనా హలో వరల్డ్‌కి ఏదైనా బ్లాగ్ వచ్చిందన్నా సరే ఏదైనా ఆల్రెడీ హలో వరల్డ్‌కి ఒక బ్లాగ్ అనేది ఉంది. సో, ఏదైనా బ్లాగ్స్ అని ఎవరైనా మీకు క్రియేట్ చేసిన పోస్ట్‌లు ఏదైతే ఉంటాయో దానికి రిలవెంట్ కామెంట్స్ ఏమైనా వచ్చిందన్నా సరే ఈ కామెంట్ సెక్షన్‌లో డిస్‌ప్లే అవుతాయి. ఓకే. అండ్ ఇప్పుడు పోస్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. పోస్ట్‌లో ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో ఫస్ట్ క్లాస్‌లో చెప్తానన్నాను. పోస్ట్‌లో ఏమేమి ఉంటాయి సెట్టింగ్స్ వాటి గురించి చెప్తాను. డిస్కషన్స్. డిస్కషన్ ఉంది కదా ఆప్షన్ కూడా. సో, ఈ డిస్కషన్ ఆప్షన్స్ కోసం ప్రతి ఒక్కటి ఎనేబుల్ చేయను. జస్ట్ డిఫాల్ట్ పోస్ట్‌లు ఏదైతే ఉంటాయో వాటి గురించి మొత్తం అన్ని చెప్తానన్నమాట ప్రెజెంట్. ఎన్ని పోస్ట్‌లు డిస్‌ప్లే అవ్వాలి. మీకు ఇక్కడ చూసుకుంటే ఆహ్, ఎన్ని పోస్ట్‌లు ప్రతి ఒక్కటి దానికి సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఆప్షన్ గురించి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఆ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మీరు అటెండ్ చేసిన ఏదైనా పోస్ట్ ఉంది. దాని లింక్ మనకి నోటిఫికేషన్ రావాలా వద్దా? మీరు చేయని పోస్ట్‌లు పెడితే ఎప్పుడైనా వెబ్‌సైట్‌లో దానికి నోటిఫికేషన్ రావాలా వద్దా? ఓకే. దాని గురించి నోటిఫికేషన్ గురించి ఇది కూడా అంతే. మీరు ఏదైతే న్యూ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారో, ఆ పోస్ట్‌కి ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి మీకు మెయిల్‌కి నోటిఫికేషన్ వస్తాయన్నమాట. నోటిఫికేషన్ కోసం. ఇది ఏదైనా పర్సన్ ఆహ్
పోస్ట్ పెట్టిన తర్వాత మీకు న్యూ పోస్ట్ అనేది పాపప్ డిస్‌ప్లే అవుద్దనమాట. ఇలాగా. సో, ఇవన్నీ ఓన్లీ పోస్ట్‌లు అలర్ట్ కోసం అండ్ డిస్‌ప్లే అవుతం కోసం ఫస్ట్ సెట్టింగ్స్. సెకండొచ్చేసి కామెంట్స్. కామెంట్స్ ఎవరైనా చేసినప్పుడు మీకు కనిపించాలా? వద్దా? ఓన్లీ ఎవరికి కనిపించాలి? ఆథర్ కనిపించాలా? మెయిల్ అందరికి కనిపించాలా? నేమ్ అండ్ మెయిల్ ఐడీతో కనిపించాలా? అయన్నీ. సెకండొచ్చేసి రిజిస్టర్ లాగౌట్ చేస్తే కనిపించాలా? లాగిన్ చేస్తే కనిపించాలా? అనే సెట్టింగ్స్ ఇవి. పోస్ట్ ఓన్లీ ఓన్లీ కామెంట్స్ మాత్రమే. అండ్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవ్వాలా కామెంట్స్, ఓల్డ్ కామెంట్స్ ఎన్ని కామెంట్స్ ఉన్నాయి? ఓకే. ఎన్ని కామెంట్స్ ఓల్డ్ కామెంట్స్ అన్నమాట. 14 కామెంట్స్ వరకు డిస్‌ప్లే అవ్వడం కోసం. ఓకే. డిస్‌ప్లే అవ్వాలి. అండ్ ఇంకోటేంటంటే ఎన్ని డేస్‌లో ఆ కామెంట్స్ అనేయి రిమూవ్ అవ్వాలి. ఓకే. ప్రెజెంట్ మన కామెంట్స్ అనేవి మనం ఎప్పుడు డిలీట్ చేయము. ఎందుకంటే ఏ ఏ కామెంట్ అయినా మనకి ఆహ్, చాలా వాల్యుబుల్. వాళ్ళిచ్చిన మన కామెంట్ అనేది. సో, కామెంట్స్ అన్ని మాక్సిమం డిలీట్ చేయండి. దీంట్లో ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో ఆప్షన్ ఎనేబుల్ చేసుందా లేదా? ఓల్డ్ కామెంట్స్ డిలీట్ అవ్వడానికి ఆప్షన్ ఉందా లేదా? అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. అనదర్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా అంతే. కామెంట్స్ లెవెల్ ఎన్ని డిస్‌ప్లే అవ్వాలి? లేటెస్ట్‌వి కావాలా? ఓల్డ్‌వి కావాలా? టాప్‌లో. సో, ఎన్ని కామెంట్స్ డిస్‌ప్లే అవ్వాలనుకున్న దాన్ని సెట్టింగ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి మెయిల్ త్రూ. ఇది కూడా మెయిల్‌కి. ఇఫ్ ఎనీ కామెంట్ గాని ఏదైనా వస్తే మెయిల్‌కి ఆటోమేటిక్‌గా జనరేట్ అవ్వాలా లేదా అని దాని గురించి సెట్టింగ్స్. ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. నాకు మెయిల్‌కి మీరు ఏం కామెంట్ పెట్టినా నాకు అవసరం లేదు. ఏదైతే మీరు రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ ఉంటదో, ఆ మెయిల్ ఐడీకి త్రూ కామెంట్ అనేది ఫార్వర్డ్ అవుద్ది. ఎవరైనా కామెంట్ చేసినప్పుడు. ఓకే. అండ్ దిస్ వన్. సో, ఈ కామెంట్ వచ్చేసి ప్రీవియస్ కామెంట్ ఏదైనా ఉన్నదనుకో, ఆ కామెంట్ మనకి డిస్‌ప్లే చేసే విధానం. లైక్ దాని మీద ఎర్రర్స్ ఏమన్నా ఉంటే దిస్ ఇస్ స్పామ్ మెయిల్ అని చెప్పేసి అన్ని కామెంట్స్ గురించి ముందే అలర్ట్ వస్తదనమాట మనకి త్రూ మెయిల్ ద్వారా. సో, దాని ద్వారా డిస్‌ప్లే ఆఫ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు వన్స్ మీరు పోస్ట్‌లు పెట్టిన తర్వాత ఏదైనా వెబ్‌సైట్ గాని మీరు జస్ట్ నార్మల్‌గా గాని ఏదైనా సరే మీరు కామెంట్స్ ఇవ్వండి జస్ట్. కామెంట్స్ ఎక్కడ డిస్‌ప్లే అవుతుంది? ఎన్ని కామెంట్స్ డిస్‌ప్లే అవుతుంది? ఓకే. ఏమేం కామెంట్స్ ఎలా వస్తున్నాయి? నేమ్స్ ఏమేమి పెడుతున్నారు? ఎక్కడ నేమ్స్ వస్తున్నాయి? మెయిల్‌కొస్తుందా లేదా? మీరు ఆల్రెడీ మెయిల్ ఐడీస్ ఆల్రెడీ ఇస్తారు కదా వెబ్‌సైట్‌లో. వన్స్ మీరు ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు. సో, ఆ మెయిల్ ఐడీకి కామెంట్స్ అనేవి వస్తున్నాయా? సో, అయన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ ప్రెజెంట్ అయితే రేటింగ్స్. ఎన్ని రేటింగ్స్ కావాలి? స్టార్స్ ఉంటాయన్నమాట. మనకి పోస్ట్‌ల్లో చెక్ చేసుకుంటే పోస్ట్‌లకి కూడా రేటింగ్స్ ఉంటాయి. ఎన్ని రేట్స్ కావాలని చెప్పేసి ఆప్షన్ ఉంటదిక్కడ. దీనికి ఆప్షన్ ఇవ్వలేదు. నార్మల్‌గా అయితే రేటింగ్ ఆప్షన్ ఉంది. ఈ ఈ కా దీనికి ఎంత రేటింగ్ ఇస్తున్నారని చెప్పి ఆప్షన్ ఉంటది. రేటింగ్ కోసం అన్నమాట. సో, ఇవన్నీ జస్ట్ ఏ పర్సన్ యూజర్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు యూజర్స్ కోసం. అంటే మన అడ్మిన్ లైక్ ఎ అడ్మిన్. అడ్మిన్‌తో క్రియేట్ చేస్తారా పోస్ట్‌లు లేదా అనదర్ ఎవరైనా మనకొస్తుంది ఇవన్నీ సెట్టింగ్స్. మీకు పోస్ట్‌లు అంటే ఇప్పుడు ఐడియా వచ్చిందా? పోస్ట్‌లు ఎలా చేసేస్తారు? దేని సెట్టింగ్స్ ఇక్కడుంటాయి. ఎన్ని పోస్ట్‌లు డిస్‌ప్లే అవ్వాలి? ఎన్ని పోస్ట్‌ల ద్వారా మనకి కామెంట్స్ ఎన్ని డేస్‌లో కామెంట్స్ డిలీట్ అవ్వాలి? కామెంట్స్ మెయిల్‌కెళ్ళాలా వద్దా? స్పామ్ మెయిల్స్ అయితే ఎలా వస్తాయి జనరేట్ చేసుకోవడం? అన్ని సెట్టింగ్స్ ఇక్కడుంటాయి. సో, ఓకేనా? సో, పోస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్‌లో ఆల్రెడీ పోస్ట్ క్రియేట్ చేసాం కంప్యూటర్ అని చెప్పి. సో, ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేసి, కేటగరీ యాడ్ చేసి, ఆహ్, టెక్స్ట్ కూడా యాడ్ చేసి ఒక పోస్ట్ క్రియేట్ చేద్దాం. సో, ఎలా డిస్‌ప్లే అవుతుంది. సో, పోస్ట్ నేమ్ వచ్చేసి సో, డమ్మీ నేమ్ వచ్చేసి వర్డ్‌ప్రెస్ అని పెడదాం. జస్ట్ వర్డ్‌ప్రెస్ ఈస్ ఎ డమ్మీ నేమ్. మనం ఇప్పుడు ఏం చేయట్లేదు. టెక్స్ట్ రాయట్లేదు. ఏమి రాయట్లేదు. జస్ట్ మన కేటగరీస్ ఏదైనా ఉన్నది అంటే ఆ కేటగరీస్ నేమ్ డిస్‌ప్లే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేటగరీ నేమ్ ఏంటి? వర్డ్‌ప్రెస్. వర్డ్‌ప్రెస్ ప్రాజెక్ట్ లేదంటే వర్డ్‌ప్రెస్ ప్రాజెక్ట్ అని పెడతాం. వర్డ్‌ప్రెస్ ప్రాజెక్ట్ అనే బ్లాగ్. కేటగరీ నేమ్ వర్డ్‌ప్రెస్ అండ్ ఇంకోటి ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ కూడా వర్డ్‌ప్రెస్. మనకిక్కడ అక్కడ నుంచి 2 వేస్ క్రియేట్ చేయొచ్చని చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో. సో, నేను ఇక్కడ నుంచే క్రియేట్ చేస్తున్నాను ఆల్రెడీ. సో, అప్పుడు జస్ట్ పబ్లిష్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే ఆల్రెడీ సింగిల్ పోస్ట్ మాత్రమే ఉంది.
ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే డబుల్ పోస్ట్ అవుతుంది బ్లాగ్స్‌లో. చిన్న మీ ఆహ్, దీనికి సెట్టింగ్స్ అనేది నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి వచ్చింది. సో, ఈ వర్డ్‌ప్రెస్ అనేదాన్ని మనం టెక్స్ట్ ఏమి ఇవ్వలేదు. సో, టెక్స్ట్ ఏమైనా రాయాలనుకుంటే ఎడిట్ పోస్ట్ ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం టెక్స్ట్ అనేది డిస్‌ప్లే చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టెక్స్ట్. డమ్మీ టెక్స్ట్ అనేది తీసుకుందాం. చెక్ చేసుకుంటే డమ్మీ టెక్స్ట్ అనేది మనం ప్లేస్ చేద్దాం. ఓకే. జస్ట్ సేవ్. మీరు ఏదైతే పోస్ట్ చేసుకున్నారో ఆ పోస్ట్‌ని మీరు ఎడిట్ చేసుకుంటే స్వీట్ ఆడియో కనిపించిందా? ప్లస్ అండ్ డిసెంబర్ 3న మనం పోస్ట్ చేసాము. అండ్ అనదర్ థింగ్ దాని రిలవెంట్ కంటెంట్. ఓకే. థర్డ్ థింగ్ వచ్చేసి మనం పోస్ట్‌లనేది ఈ రోజే డిస్‌ప్లే చేసుకోవాలి. పర్టిక్యులర్ టైమ్ అని కూడా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిష్ చేసే టైం ఈరోజు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ యెస్టర్‌డేస్ బ్లాగ్ ఇది. పోస్ట్ ఇది. ఈరోజు వద్దు మనం మండే బ్లాగ్. మండే డేట్ సెలెక్ట్ చేయండి. ఏ టైంకి అనుకుంటున్నారో ఆ టైం చెప్పండి ఇక్కడ. మెన్షన్ చేయండి. ఏఎం ఆర్ పీఎం ఎనీథింగ్ జస్ట్ సేవ్. మీరు ప్రీవియస్ బ్లాగ్‌ని చెక్ చేసుకుంటే ఇక్కడ థర్డ్ అని ఉంది. జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మన డేట్ అనేది ప్రీవియస్ డేట్ అవుతుంది. సెకండ్ వచ్చిందక్కడ. మనం పబ్లిష్ చేసిన ఈరోజు క్రియేట్ చేసాం. కానీ క్రియేటెడ్ డేట్ మాత్రం అదొచ్చింది. ఒకసారి థీమ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా! ఆ థీమ్ సెట్టింగ్స్‌లో చేంజెస్ చేసుకోవాలి. మనకి పోస్ట్ వచ్చేసి ఏ డేట్‌ని పోస్ట్ అయిందని కూడా మనం చెక్ చేసుకోవడం కోసం అంట. ఓకే. విషయంలో. ఓకేనా. సో, పోస్ట్‌లు ఎలా క్రియేట్ చేయాలి? పోస్ట్‌లు అయితే మెయిన్ థింగ్ ఏంటంటే పోస్ట్‌లకి కేటగరీస్ అండ్ ట్యాగ్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఆ 2 కూడా యాడ్ చేసే చేయండి. ఓకేనా. సో, అనదర్ థింగ్ వచ్చేసి ఒక పేజ్ క్రియేట్ చేద్దాం. ఓకే. పోస్ట్‌లు అయిపోయినాయి. దాని గురించి సెట్టింగ్స్ అయిపోయినాయి ఈరోజు. అండ్ లాస్ట్ క్లాస్‌లో థీమ్ కస్టమైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పేజ్ క్రియేట్ చేద్దాం. ఒక సర్వీస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి డ్రాగ్ అండ్ డ్రాప్‌తో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇక్కడ సర్వీస్ పేజ్ లేదు. సర్వీసెస్‌ని క్రియేట్ చేస్తున్నాను. పబ్లిష్. మీరిక్కడ చెక్ చేసుకుంటే హోమ్ పేజ్‌లో సర్వీసెస్ నేమ్ అయితే వచ్చింది. వచ్చింది. పేజ్ క్రియేట్ చేస్తాం. మీరు క్లిక్ చేసుకుంటే ఎంప్టీ పేజ్ వస్తది. ఎంప్టీ పేజ్. సో, ఇక్కడ మనం ప్లగిన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లగిన్స్ ఏమి ఇన్‌స్టాల్ చేసుకోరు. ఈ థీమ్‌లోకొచ్చేసి ప్లగిన్స్ ఏమీ లేవు. ఎలిమెంటర్ గాని ఇయన్నీ యాక్టివేట్ చేసలేరు. వన్స్ మీరు ప్లగిన్ యాక్టివేట్ చేసినారంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ సర్వీసెస్ దాంట్లో ఎలిమెంటర్ యాక్టివేట్ అవుతుంది. ప్లగిన్ అనేది యాక్టివేట్ అయింది. మీ దగ్గర ఏమైనా ప్రీమియం ఉంటే ప్రీమియం తీసుకొని చేసుకోవచ్చు. లేదా నార్మల్ ఎలిమెంటర్‌తోనే చేసుకోవచ్చు. మీరిక్కడ చెక్ చేసుకుంటే ఎడిట్ పేజ్‌లో ఫస్ట్ చెప్పాను. ఎడిట్ పైన రాదు. ఇక్కడ ఎలిమెంటర్ వచ్చింది కదా! మనం ఇది క్లిక్ చేసుకొని పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సర్వీసెస్ పేజ్ అంటే ఏంటి? మనకి యూజ్ చేసి గ్రిడ్ ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ మనం గ్రిడ్ దాంట్లో డిస్‌ప్లే చేసుకుంటాం. లైక్
సో గ్రిడ్ అంటే మనకు కావాల్సింది గ్రిడ్ వ్యూ అయినా తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ జస్ట్ నార్మల్ టెక్స్ట్ వ్యూ అయినా ఈ వ్యూ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 బ్లాక్స్ తీసుకుంటున్నాను. వేర్ ఆల్ 6 బ్లాక్స్ వచ్చినాయి. ఒక సర్వీసెస్ పేజ్ కావాలంటే ఏమేమి కావాలి? ఫస్ట్ ఇమేజ్ సారీ ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక ఇమేజ్ అనేది మనకు కావాలి. సో సర్వీసెస్ ఇమేజ్. నెక్స్ట్ సర్వీస్‌కి కావాల్సింది ఏంటి? టెక్స్ట్. ఒక హెడ్డింగ్. ఓకే. ఆ హెడ్డింగ్ పెట్టాము. నెక్స్ట్ దాని గురించి స్మాల్ మ్యాటర్ కావాలి. స్మాల్ కంటెంట్ వచ్చిందా? అండ్ బటన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బటన్ రీడైరెక్ట్ ఆ ఫుల్ పేజ్ ఓపెన్ అవ్వాలంటే ఏం చేస్తాం? ఆ బటన్ కావాలి. స్మాల్ బటన్. పేజ్ క్రియేట్ అయిందా? సో దీన్ని మనం నచ్చినట్టు ఇమేజెస్ మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ సర్వీసెస్ పేరు వచ్చేసి ఆహ్, వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్ అని చెప్పేసి మనం పేజ్ క్రియేట్ చేస్తాం. పేజ్ కాదు. ఒక నేమ్ అనేది సర్వీసెస్ నేమ్ అనేది క్రియేట్ చేస్తాం. మీ సైజ్ అనేది ఎక్కువొచ్చింది అంటే మనం ఇక్కడ తీసుకున్న హెచ్1 ట్యాగ్, హెచ్3 ట్యాగ్ ద్వారా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు వద్దు లేదు పారాలో తీసుకున్నా సరే పారాలోనే తీసుకోవచ్చు. ఎనీథింగ్ ఓకే. సో ఇలా నాకు ఇదే సైజ్ కావాలి. నాకు లిటిల్ బిట్ తగ్గించాలన్నా సరే హెచ్1 ట్యాగ్ ప్రీవియస్ స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ స్టైల్స్ మీరు సెంటర్ పెట్టుకుంటారా? రైట్ లెఫ్ట్ సెంటర్ ఎనీథింగ్ దీని కేటగిరీ ప్రకారం పెట్టుకోవచ్చు. అండ్ కలర్స్. ఏదైతే కలర్ కావాలంటున్నారో ఆ కలర్‌తో మీరు చేంజెస్ చేసుకోవచ్చు. కలర్ కోడ్ ఇఫ్ యూ హావ్ ఎ కలర్ కోడ్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ దీని సైజ్. సైజ్ అనేది టైపోగ్రఫీలో సైజ్ అనేది మెన్షన్ అవుతుంది. హియర్ ది సైజ్. ఏ సైజ్ కావాలి? మీకు ప్రాపర్‌గా వచ్చిందా? ఈక్వల్‌గా సైజెస్ అండ్ ఫాంట్స్. మీరు ఏ ఫాంట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏ ఫాంట్ యూజ్ చేస్తున్నారో చెక్ చేసుకొని, ఫాంట్ నేమ్ ఏమైనా మీకు ఐడియా ఉంటే, ఆ ఫాంట్ నేమ్ ద్వారా మీరు పెట్టుకోవచ్చు. సో, వాటెవర్ ఏదైనా ఫాంట్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వెయిట్. మీరు ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో చూసుంటారు వెయిట్ అంటే. సో, థిక్‌నెస్ ఎంతలో కావాలి మీకు? మీకు 900 కావాలా? జస్ట్ నార్మల్ థిక్‌నెస్ కావాలా? దాని ప్రకారం మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. కలర్స్ అని ఇక్కడ ఉంటాయి. అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అప్పర్ కేస్ కావాలా? లోయర్ కేస్ కావాలా? మీకు అంటే లైన్ ఏం కావాలి? అని ఇక్కడ నుంచే డిఫైన్ చేసుకోవచ్చు. సైజెస్. నార్మల్ సైజెసా? ఇటాలిక్ సైజా? అని సైజెస్ అన్ని ఇక్కడి నుంచి. అండ్ అండర్‌లైన్. అండర్‌లైన్స్, ఓవర్‌లైన్ అండ్ లైన్ స్ట్రైకింగ్. ఇయన్నీ ఆప్షన్స్ ఉంటాయి. లైన్ హైట్ కూడా ఇక్కడే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైన్ ఇక్కడ ఉంది. సో, లైన్ హైట్ కావాలి. లైన్ హైట్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ప్రెజెంట్ అయితే లైన్ హైట్ రిమూవ్. హ్మ్. స్పేసింగ్, లెటర్ స్పేసింగ్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్‌లోనే చెప్పాను ఇవన్నీ. ఓకే. మళ్ళీ ఏం చెప్తున్నానంటే పేజ్ ఎలా క్రియేట్ చేయాలో, పేజ్ లోపల ఏమేమి ఉంటాయో మళ్ళీ చెప్తున్నా. ఓకే. కంటెంట్. ఇదే ఒక కంటెంట్ అంటే ఈ కంటెంట్ లోపలే మీరు ఏదైనా స్టైల్స్ రాసుకోవచ్చు. ఏదైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంటే ఉంది. దీనికి మీకు లింకప్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద లింకప్ పాత్. ఈ పాత్‌ని మీకు లింకప్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్లిక్ చేసినప్పుడు పర్టిక్యులర్ పేజ్‌కెళ్ళాలన్నా సరే అండి ఇక్కడ లింకప్ ఇస్తాం. ఎలాగంటే ఇక్కడ ఉంది చూసారా? లింక్ ఇన్సర్ట్ ఎడిట్ ఆర్ లింక్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఏ వెబ్‌సైట్‌కి లింకప్ ఇస్తాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లింకప్ ఇద్దాం. యూట్యూబ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో యూట్యూబ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని ఇక్కడ ఈ సర్వీసెస్ దాంట్లో పేస్ట్ చేసుకోండి.
పేస్ట్ చేసుకొని ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ మీకు హైలైట్ అయిందా? సో, ఇక్కడ నుంచి కూడా క్లికింగ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకుంటే ఆ పేజ్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతది. సో, ఇంకోటేంటంటే ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు ఇంకొక ఆప్షన్ ఈ పేజ్ అనేది సేమ్ ఇదే పేజ్‌లో ఓపెన్ అవ్వాలా? లేదు నెక్స్ట్ పేజ్‌లో ఓపెన్ అవ్వాలి. అంటే నెక్స్ట్ పేజ్ అంటే న్యూ టాబ్. సో, ఇక్కడ ఆప్షన్ ఉంది. ఓపెన్ లింక్ ఇన్ న్యూ టాబ్. సో, ఇది ఎనేబుల్ చేసుకుంటే మీరు ఏదైతే ఓపెన్ చేసిన పేజ్ అయితే ఉందో ఆ పేజ్ కాకుండా నెక్స్ట్ పేజ్‌లో ఓపెన్ అవుతది. ఓపెన్ అయిందా నెక్స్ట్ పేజ్‌లో? సో, అలాగా నెక్స్ట్ పేజ్‌లో ఓపెన్ అవుతుంది. మీరు లింక్ పెట్టారు కదా! లింక్ నెక్స్ట్ పేజ్‌లో ఓపెన్ అవ్వాలి అంటే, ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. లింక్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్‌లోకెళ్ళి ఇక్కడ ఓపెన్ లింక్ ఇన్ న్యూ టాబ్. అంటే మీరు ఓపెన్ చేసిన ఒక సేమ్ టాబ్‌లో కాకుండా నెక్స్ట్ టాబ్ వేరే టాబ్‌లో ఓపెన్ చేసుకుంటానికి సెట్టింగ్స్. ఇది ఓపెన్ విత్ న్యూ టాబ్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకుంటే ఆ టాబ్ వేరే టాబ్‌లోకి ఓపెన్ అవుతుంది క్లిక్ చేసినప్పుడు. ఓకే. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి దీంట్లో కూడా మీ మొత్తం నంబర్ ఆఫ్ మొత్తం ఇన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హైలైట్ పాయింట్ ఉన్నది. ఈ హైలైట్ పాయింట్ మీరు పెడదామనుకుంటున్నారు. బ్లాక్ మీరు చెక్ చేసారు. బూస్ట్ యాప్‌లో ఎన్ని ఈ ప్యానెల్‌వి ఉన్నాయి. ఓకే. ఇవి కూడా మీరు ఒకసారి గో త్రూ చేయండి వీటి గురించి. హ్మ్. సో, అనదర్ థింగ్ ఈ టెక్స్ట్ కూడా మీకు ఏ స్టైల్‌లో కావాలి. హెచ్1 పీ ట్యాగ్‌లో కావాలా, హెచ్6లో కావాలా, జస్ట్ పారాలో కావాలన్నా సరే ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. సో, ఇవి కూడా మీకు ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక్క దాంట్లోనే సేవ్ చేశాను. ఒక్క దాంట్లోకి ఎలా సేవ్ చేస్తాం? మళ్ళీ సేమ్ టు సేమ్ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటామా? థేర్ ఈస్ వన్ ఆప్షన్. వన్స్ ఈ లేఔట్ మీకు కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు, మీరు జస్ట్ ఇక్కడ ఏదైతే కంటైనర్ ఉందో, ఈ కంటైనర్ మీద లెఫ్ట్ క్లిక్ చేసుకుంటే, ఇక్కడ కాపీ అని పేస్ట్ ఉంటుంది. దిస్ కాపీ మీరు ఏదైతే ప్లేస్‌లో కావాలనుకుంటున్నారో, కావాలి కాబట్టి జస్ట్ క్లిక్ లెఫ్ట్ లెఫ్ట్ క్లిక్ చేయండి. పేస్ట్. ఓకే. వచ్చిందా? అది ఇన్నర్ సెక్షన్ కింద వచ్చింది. సో, మీరది సైజెస్ అనేవి మార్చుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇలా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని ప్రకారం చేంజెస్ చేసుకుంటారు. సో, సేమ్ యాజ్ మీకు మీకిప్పుడు వచ్చింది. ఫస్ట్ సెక్షన్ ఆల్రెడీ మనం చేసాం. సెకండ్ సెక్షన్ కూడా సేమ్ టు సేమ్ వచ్చింది గదా! మనం ఇచ్చిన సైజ్ ప్రకారం మారింది. జస్ట్ మనం ఇచ్చిన సైజ్ అనేది మార్చుకుంటే సరిపోతుంది అంతే. దానికి డిఫరెన్స్ కోసం. మనం తీసుకున్న స్పేస్ ఎంత ఉంది. దాని ప్రకారం మనం ఇస్తామన్నమాట. మనం ఎంత ఇచ్చాం 33 ఇచ్చాం. సో, దాని ప్రకారం డిపెండ్ అయ్యింది. అండ్ ఇంకోటి డ్రాగ్ అండ్ డ్రాప్‌లో కూడా మీరు ఇంకా ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇమేజ్ గాని, టెక్స్ట్ గాని తీసుకున్నారనుకో, దాన్ని అప్పర్ దాంట్లో కావాలన్నా సరే మీరు యూజ్ చేయాల్సింది ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది తీసుకున్నా. ఒక కంటైనర్ తీసుకొని ఒక డమ్మీ టెక్స్ట్ పెట్టా. ఈ టెక్స్ట్ అంతా నాకు ఈ పర్టిక్యులర్ పార్ట్ ఇక్కడ రావాలి టాప్‌లో. సో, టాప్‌లో రావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ దీన్ని పట్టుకొని జస్ట్ హోల్డ్ చేసి రైట్ హోల్డ్ డ్రాగ్ చేసి మీరు ఏదైతే ఏ ప్లేస్‌లో అయితే కావాలనుకుంటున్నారో ఆ ప్లేస్‌లో మీరు పేస్ట్ చేయొచ్చు.